హలో మామా నమస్తే. ఈ రోజు అయితే బండికి పోలే, స్నానం చేసుకుని మంచిగా రెడీ అయ్యి మా తమ్ముడు ఇచ్చిన ఒక స్వీట్ అయితే తింటున్నా. స్వీట్ అయితే మస్తు టేస్ట్ ఉంది. ఈ రోజు నేను బండికి పోలేదని మా పిల్లలు కూడా స్కూల్ పోలేదు. స్వీట్ మస్తు టేస్ట్ ఉందని చెప్పి మా పిల్లలకు కూడా తినిపించిన. డాడీ స్వీట్ సూపర్ ఉందని చెప్పారు. ఉన్న తర్వాత పిల్లల్ని అయితే మంచిగా రెడీ చేసుకుని మా పిల్లల్ని బయటికి తీసుకోక చాలా రోజులు అవుతుంది. అట్లా అని చెప్పి అలా సాయంత్రం బయటికి తీసుకోదామని ఆటోలు ఎక్కి పిల్లల్ని ఆటోలు ఎక్కించుకొని సీదా రోడ్ మీదకి వచ్చిన. చూస్తురుగా యాదిరిగుట్ట ఎంత అందంగా కనిపిస్తుంది. చూసిరుగా మా షానిగాడు కుందనిగాడు ఆటోలో తిరుగుతుంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలకు ఆటోలో తిరుగు అంటే చాలా ఇష్టం. వాళ్ళని ఆటోలు వేసుకొని తిప్పుడు అంటే నాకు కూడా చాలా. యాదగిరిగుట్టలో వాహన పూజలు చేసే దగ్గర చిన్న పార్కు లాగా పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇవి తయారు చేసారు. పిల్లల్ని అయితే ఇటు తీసుకొని మా పిల్లలకు గేమ్స్ చూడగానే మస్తు సంతోషం అనిపించింది. పోయి ఆడుకుంటున్నవారు ఆగుతనే లేరు అసలు. కుందనిగాడు షానిగాడు మస్తు ఎంజాయ్ చేసిరు. వాళ్ళతో పాటు నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. పిల్లలు ఉయ్యాలు ఊతుంటే నేను వీడియో తీసుకుంటా. వాళ్ళతో పాటు నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. నేను కూడా ఉయ్యాలు ఇప్పుడు స్కూలు ఇంటికాడ కాకుండా పిల్లల్ని వీక్లీ 1 టైం ఇట్లా పార్క్ లో తీసుకుపోతే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పూరగాలు అయితే పార్క్ లో ఆడుకొని అలసిపోయి మా షానిగాని కుందని గాని సీదా ఆటోలు ఎక్కించుకొని పానీపూరి బండి కాడికి అయితే తీసుకొని పోయినా. ఇద్దరు పార్క్ లో ఆడుకొని అలసిపోయారు. డాడీ పానీపూరి తింటా అంటే ఇటు తీసుకొని వచ్చిన. కుందనికి షానికి పానీపూరి ఇచ్చిన. మా పిల్లలకు పానీపూరి అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. మా పిల్లలు వాళ్ళు తినుకుంటా నాకు కూడా ఇంత ఇచ్చారు, నేను కూడా తిని. ఇక పానీపూరి తినుడు అయిపోయిన తర్వాత పానీపూరి బండి అంకుల్ కు బాయ్ చెప్పి ఆంచెల్లో వచ్చేసినాం. ఇక పిల్లలిద్దరిని ఆటోలు ఎక్కించుకొని ఇంటికి పోదాం అనేసరికి మా ప్రవీణ్ కలిసి ప్రవీణ్ తమ్ముడు పిల్లలతో కోసేపు మాట్లాడి పిల్లలు ఫస్ట్ టైం వచ్చిరు అని చెప్పేసి లాలీపాపులు తీసుకొని చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాం.